అందరికీ నమస్కారం అండి. శ్రావణి కాజు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం బీరకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం ఇక్కడ కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. బీరకాయ ముక్కలు వేసుకుందాం అండి. బీరకాయ ముక్కలు కూడా వేసుకుందాం అండి. నేను ఇక్కడ 2 బీరకాయలు తీసుకున్నానండి. లేత బీరకాయలు చెక్కు తీసుకుని ముక్కలు చేసుకున్నాను. అలాగే 2 టమాటాలు కూడా వేసుకున్నాను. ఇక్కడ నేను 2 బీరకాయలు తీసుకున్నానండి. అలాగే 2 టమాటాలు తీసుకున్నాను. 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉడకాలి కదా. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకున్నామండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాం కదండి. 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. అంతేనండి, బీరకాయ కూర రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.